మద్య నిషేధం అన్నటువంటిది నేను వస్తే దశల వారీగా చేసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏడాదికి 20% చొప్పున మద్యం షాపులు మూసేసి చివరికి కంప్లీట్గా క్లోజ్ అయ్యేలా చూస్తానన్నారు. సీన్ కట్ చేస్తే అది చెయ్యట్లా. అదేమంటే రేట్లు పెంచాం కాబట్టి ఆటోమేటిక్గా మద్యం వాడకం తగ్గిందని చెప్పేసి చప్పట్లు తమకి తాము కొట్టేసుకుంటున్నారు. ఇటు పోనీ మేము వస్తే మద్య నిషేధం చేస్తామని తెలుగుదేశం ఏమైనా చెప్తుందా, జనసేన ఏమైనా చెప్తుందంటే తక్కువ రేటుకి మందు తాగిస్తామని చెప్తుంది. కానీ వాళ్ళు నిషేధం గురించి ఎత్తట్లా. నువ్వెందుకు చేయలేదు జగన్ అంటున్నారు. కానీ మేము వస్తే నిషేధిస్తామంటే ఇంకా తక్కువ రేటుకి ఇస్తామంట. మహిళల్లో ఎట్లుంది అసలు ఫీలింగ్? ఇది ఉన్నటువంటి సందేహం. మహిళలు నిలదీయడం అన్నటువంటి మంచి పరిణామం. మద్యం వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రోడ్డుకో బ్రాంతి కొట్టు పెట్టేశారు, మా వాళ్ళు తాగి చేస్తున్నారు. మద్య నిషేధం అంటే అధికారులకు వచ్చి ఇప్పుడు మద్యాన్ని విచ్చలవిడిగా మార్చేశారు. మేము ఎందుకు ఓటేసేయాలంటూ బహిరంగ సభ వేదికగా పలువురు మహిళలు వైసీపీ నేతలు నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆదివారం వైఎస్ఆర్ ఆసరా అధికారిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఇదిలా ఉండగా మహిళల నుంచి స్పందన కోసం ఎవరైనా మాట్లాడొచ్చని కార్యక్రమం నడుపుతున్న గోపిశెట్టి అచ్చారావు పిలిపించారు. దీంతో మంగమ్మ అనే వృద్ధురాలు చేయత్రంతో ఆమెకు మైకిచ్చారు. మద్యం కుటుంబాలు నాశనం చేస్తుందని మంగమ్మ చెప్పిన తర్వాత మరొక మహిళ కూడా అదే పందాల మద్యం గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసి దీంతో కంగుతైన వైసీపీ నేతలు వాళ్ళ వద్ద నుంచి మైకి లాగేసుకున్నారు. ఎవరైనా స్టేజ్ వద్దకు వచ్చి మాట్లాడడం సూచించారు. కార్యక్రమం జరుగుతున్న మహిళలు వెళ్ళిపోవడంతో కార్యకర్తలు వాలంటీర్లు వాళ్ళ బతిమలాడుకున్నారు. ఇక ఇవన్నీ సొల్లి రాద్దాం పక్కన పెడతాం. బట్ బేసిక్గా అయితే మందు మీదన ఇంకా ఆగ్రహం ఉంది ప్రజల్లో, మహిళల్లో అన్నటువంటిది మంచి పరిణామం. జగన్ చేత కాకపోతే మేం చేస్తాం అని వీళ్ళు చెప్పగలిగితే బాగుంటుంది. ఈ పత్రికల వార్తలకు ఒక న్యాయం జరుగుతుంది.